ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ధన్యవాదాలు తెలిపారు. జూబ్లీహిల్స్ లో మిగతా పార్టీల గురించి తనకు ఆలోచనే లేదన్నారు ఆమె. గోపీనాథ్ చేసిన మంచి పనులే తనకు కలిసొస్తాయి అంటున్న మాగంటి సునీతతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మనతో పాటు మాగంటి సునీత ఉన్నారు. ఏంటి జూబ్లీహిల్స్ అంటే మాగంటి గోపీనాథ్ కంచుకోట అని చెప్తుంటారు. బీఆర్ఎస్ పార్టీకి గోపీనాథ్కి కంచుకోట. అట్లాంటి దగ్గర మళ్ళీ ఉప ఎన్నిక జరుగుతుంది ఆయన మరణం తర్వాత. మీ ప్రచారం ఎలా ఉండబోతుంది? మీరు ఇక్కడ ఏం చెప్పబోతున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లకి? గోపీనాథ్ గారికి ఇలా అవుతుందని ఎప్పుడు ఊహించుకోలేదు. ఇది ఊహించని పరిణామం. ఇప్పుడు కూడా ఉన్నారు, వస్తారు అనే అనుకుంటున్నాం, కానీ లేరని మాట ఎప్పుడూ రావట్లేదు. ఎదురు చూస్తున్నాం, ఇప్పుడు కాకపోతే కొంచెం సేపటికి వస్తారు అనేదే మనసులో ఉంది. బయటికి ప్రచారానికి వెళ్ళినా ప్రజలు కూడా అదే చెప్తున్నారు, గోపన్న లేడు అని మేము అనుకోవట్లేదు, ఇప్పుడు వస్తాడు, కొంచెం సేపు తర్వాత వస్తాడు, అన్న మాకు కనపడతాడు, అదే చెప్తున్నారు అందరూ. ఇప్పుడు చాలామంది అంటే ఇక్కడ నుంచి మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది టికెట్ ఆశించారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తమకు టికెట్ వస్తుంది అనుకున్నారు, కానీ అధినేత మాత్రం మిమ్మల్ని ప్రకటించారు. మిగతా వాళ్ళందరినీ కావచ్చు, మిగతా నాయకుల్ని మీరు ఎలా కలుపుకొని పోతారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? రాజకీయాల్లో అందరూ అనుకుంటారు, అంటే సహజంగా మనకి ఆశ అనేది ఉంటుంది కదా, వస్తుందని నేను అనుకుంటాను, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, కానీ అందరినీ కలుపుకుంటానే వెళ్తాం మేము, ప్రతి ఒక్కళ్ళని. మీ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది టికెట్ అడిగారు, మాగంటి మా కుటుంబ సభ్యుడే అని చెప్పి మీ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని అడిగారు. వాళ్ళందరూ మీతో కలిసి పనిచేసే అవకాశం ఉందా? ఎట్లా తీసుకొని వెళ్తారు కుటుంబ సభ్యుల్ని? కుటుంబం అన్నాక కలహాలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు. ఒకటి బయటికి చెప్తాము, ఒక్కొక్కటి చెప్పుకోము. అందరినీ కలుపుకొని వెళ్తాను నేను ముందుకి. చివరిగా చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి, ఈ రెండు అధికార పార్టీల మధ్యలో బీఆర్ఎస్గా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా మీరు గెలుపు ఎలా కోసం ఏం చేయబోతున్నారు? పార్టీల గురించి నాకు ఆలోచన లేదు. గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులు, ప్రతి డివిజన్లో ప్రతి ఇంటిలో ఆయన ఫోటో పెట్టుకున్నారు. అన్న మాకు చాలా మంచి పనులు చేశారని వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి మా పెద్ద కొడుకు ఇలా అయినందుకు మాకు చాలా బాధగా ఉంది. అర్ధరేత్రి అపరేత్రి పిలిచిన పరిగెత్తుకొచ్చేవాడు అన్న అంటే, ఇప్పుడు ఎవరు వస్తారు మాకు, అన్న లేడు అని అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు.